శ్రీ గురుభ్యో నమః. అలా సాగుతుంది. 29/8 నెల 1896 సంవత్సరం శనివారం ఉదయం 10 గంటల సమయం. వ్యాకరణమో మరేదో స్కూల్లో అప్పచెప్పకపోవడం మూలాన 3 సార్లు ఆ పాఠాన్ని చూచివ్రాత రాసుకురమ్మని మాస్టారు చెప్పారు. మేడ మీద గదిలో కూర్చున్నాడు, రాసుకుంటున్నాడు. అన్న నాగస్వామి కూడా ఆ గదిలోనే ఉన్నాడు. ఏదో చదువుకుంటూ ఎలాగో 2 సార్లు రాశాడు. 3వసారి రాయబోతున్నాడు. అప్రయత్నంగా కళ్ళు మూతపడ్డాయి. ధ్యానంలో మునిగిపోయాడు. అన్నగారు చూశారు. తమ్ముడి బాలకాన్ని గమనించాడు. ఓ స్వామి, యోగేశ్వర, తమ తపస్సునికి అనువైన ప్రదేశాలు అడవులు కానీ గృహాలు కావయ్యా అన్నారు హేళనగా. అన్న వెక్కిరింపు తమ్ముడికి నగ్న సత్యంగా స్ఫురించింది. అంతేకాదు, అది తన తండ్రి అరుణాచలుని పిలిపేనని నిర్ధారణ చేసుకున్నాడు. ఇంకా క్షణమాత్రం ఆలస్యం చెయ్యలేదు. లేచి నించున్నాడు. అన్నయ్య అడిగాడు, ఎక్కడికి ప్రయాణం అన్నాడు. స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంది, వెళుతున్నా అన్నాడు తమ్ముడు. అయితే సరే, వెళ్తూ వెళ్తూ కాలేజీలో నా జీతం కట్టేసేయ్, పెట్టెలో 5 రూపాయలున్నాయి, తీసుకో అన్నాడు. పిన్నమ్మని అడిగి పెట్టె తాళం కూడా తీసుకో అని మరోసారి హెచ్చరించాడు నాగస్వామి. సరేనన్నాడు. మేడ దిగాడు వెంకట్రామన్. దిగుతూ తండ్రి, నీకు నా మీద ఎందుకయ్యా ఇంత దయ్యా? నీ దగ్గరికి రావడానికి ప్రయాణపు ఖర్చులు సమకూర్చావా అనుకున్నాడు. దిగి పిన్నమ్మతో అన్నాడు, తన స్కూలుకి వెళ్ళాలని, కాలేజీలో జీతం కట్టాలని చెప్పాడు. భోంచేసి వెళ్ళమంది పిన్నమ్మ. కాదనలేకపోయాడు. భోజనం అయిన తర్వాత పెట్టె తాళం తీసి 3 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. ఒక ఉత్తరం రాసి ఆ పెట్టెలో పెట్టి బయటికి నడిచాడు. ఆ ఉత్తరంలో ఉన్నది ఇది: నా తండ్రి పిలుపునందుకొని నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను. ఇది మంచి పనికే బయలుదేరింది. కాబట్టి దీన్ని వెతకడానికి మీరెవ్వరూ శ్రమపడవద్దు, డబ్బు ఖర్చు పెట్టవద్దు. నీ జీతం కట్టబడలేదు, ఇందులో ఇంకా 2 రూపాయలు ఉన్నాయి, ఇట్లు అని సంతకం కూడా చేయలేదు. చిత్రమైన ఉత్తరమే కానీ ఎంత అర్థముందో అందులో గమనించండి. నా తండ్రి అరుణాచలని పిలుపునందుకొని అని రాస్తే అరుణాచలం వచ్చి తనను పట్టుకుంటారని అలా రాయకుండా నా తండ్రి పిలుపునందుకొని అని మాత్రమే రాశాడు. ఇక నా తండ్రి దగ్గరకు వెళ్తున్నా అనడం జీవాత్మనైన నేను పరమాత్మ అయిన నా తండ్రి దగ్గరకు వెళుతున్నాను అని అనడమే దానిలోని అంతరార్థం. నేను మంచి పనికే బయలుదేరుతున్నాను, కాబట్టి దీన్ని వెతకడానికి శ్రమపడద్దు అలా అని ఎలా రాయగలడు? శరీరం తనది కానీ శరీరం తాను కాదు కదా. మృత్యానుభవం పొందిన నాడే ఈ సత్యాన్ని తను గ్రహించాడు. అందుచేతనే దీనిని వెతకడానికి అని రాశాడు. చిట్ట చివర ఇట్లు అని రాసి ఊరుకున్నాడే కానీ సంతకం చేయలేదు. వెంకటరామన్ అను పేరు తన శరీరానికి చెల్లుబాటు అవుతుంది, కానీ నామరూపరహితుడు సర్వసాక్షి అయినా తనకెలా చెందుతుంది? ఈ యథార్థాన్ని తను వేరుగా ఉండి తన మృత కళేవరాన్ని సాక్షిమాత్రుడుగా చూసిన నాడే గ్రహించాడు వెంకటరామన్. సరే, చిన్నగా వెంకట్రామన్ రైల్వే స్టేషన్కి నడిచి వెళ్ళాడు. ఆ వేళ 12 గంటలకు రావలసిన బండి 1 గంటకు వచ్చింది. సకాలానికే వచ్చుంటే ఆ ట్రైన్ అందేదే కాదు. తన తండ్రి తనకు అన్ని విధాలా సహాయపడుతున్నాడు. ఇంకేం కావాలి? అరుణాచలాన్నే తిరువణ్ణామలై అంటారని తెలిసింది వెంకట్రామన్కి. కానీ తిరువణ్ణామలైకి రైల్వే స్టేషన్ ఉందని తెలియదు. దిండివనంలో దిగి అక్కడికి వెళ్ళాలని అతని ఊహ. ఎవరినీ అడగలేదు. అడిగితే తన ఆచూకీ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని భయం. అందుచేత 2 రూపాయల 13 అణాలు ఇచ్చి తిండివనానికి టికెట్ కొన్నాడు. తిరువణ్ణామలకైతే 3 రూపాయలే. విల్లుపురం కాట్పాడి రైలు మార్గం మీద దగ్గర దారిన ప్రయాణం చేస్తే అంతే. ఇదంతా వెంకట్రామన్కి టైం టేబుల్ చూడాలని కానీ అడిగి తెలుసుకోవాలని కానీ ఎక్కడా
ఆ చిత్తంలో అరుణాచలాయుక్తమై ఉంది. మొత్తమంతా కూడా అరుణాచలంతో నిండిపోయి ఉంది చిత్తమంతా. ఎక్కడ ఆయన కనిపించలేదు. అడిగి తెలుసుకోవాలనే ఆలోచనే రాలేదు. రైలు వచ్చింది, ఎక్కి కూర్చున్నాడు. రైలు కదిలింది, వేగం పుంజుకుంటోంది. మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం, వైఘా నది, కొబ్బరి తోటలు, తన అనుకున్న ఆడుకున్న స్థలాలు ఎన్నో వెనుకబడిపోతున్నాయి. మధుర నగరం కూడా దూరమవుతోంది. కానీ వెంకట్రామునికి ఇదేమీ తెలియట్లేదు. రైలు ఎక్కి కూర్చున్నాడో లేదో కళ్ళు మూసుకొని ధ్యానంలో పడిపోయాడు. ఆ స్థితిలో ఏ నిరుపమ ఆనందాన్ని అనుభవిస్తున్నాడో తెలియదు. సాయంత్రం అయ్యింది. రైల్లో పొడుగాటి గడ్డం ఉన్న ఒక మౌల్వి సాధు సంతుల్ని గురించి ఉపన్యాసం చెప్తున్నాడు. ఎవరో ఒకతను, ఒక మౌల్వి. ప్రయాణికులంతా శ్రద్ధాభక్తులతో వింటున్నారు. వెంకట్రామునికి మాత్రం అక్కడేం జరుగుతుందో తెలియదు. ఇంకా కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడయ్యే ఉన్నాడు. అలాగే మౌల్వి కూడా చూశాడు. చూసి ఆ బాలుడి నిశ్చలతకి, అతని ముఖారవిందం మీదున్న ప్రస్ఫుటమవుతున్న తేజస్సుకి నిర్విణ్ణుడయ్యాడు. తట్టి లేపాడు. ఎక్కడికి వెళుతున్నావు బాబూ అని అడిగాడు. తిరువణ్ణామలై అన్నాడు వెంకట్రామన్. నేను ఆ పక్క స్టేషన్ తిరుక్కోయిలూరుకు వెళుతున్నానన్నాడు మౌల్వి. అయితే తిరువణ్ణామలైకు రైలు స్టేషన్ ఉందా అని అడిగాడు వెంకట్రామన్ కాస్త ఆశ్చర్యపోతూ. ఉంది బాబు, నేను వెళ్ళే తిరుక్కోయిలూరుకి, నువ్వు వెళ్ళే తిరువణ్ణామలైకి విల్లుపురంలో దిగి మరో బండెక్కాలి అని చెప్పి, అయితే మరి నువ్వు టికెట్టు తిరువణ్ణామలైకి కొనలేదా అని అడిగాడు. లేదు, తిండివనానికే కొన్నా అన్నాడు. పోనీలే, విల్లుపురంలో దిగి మరొక టికెట్ తిరువణ్ణామలైకి కొందువు కానీ అన్నాడు మౌల్వి. అలా చెప్పాడు. సంభాషణ ఇద్దరి మధ్య ముగిసింది. అరుణాచలుడే తన చెయ్యి పట్టుకు తీసుకువెళుతున్నాడు. తనకెందుకింత చింత? తనకెందుకు చింత? మళ్ళీ నెమ్మదిగా కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోయాడు. అంతా అప్రయత్నంగానే జరుగుతోంది. చూచేవాళ్ళకి మాత్రం నిద్రపోతున్నాడు అనిపించచ్చు. చీకటి పడుతోంది. వెంకట్రామన్ కళ్ళు తెరిచి చూసేసరికి రైలు తిరుచునాపల్లి స్టేషన్లో నిలిచి ఉంది. తిరుక్కోయిలూరుకు వెళుతున్న మౌల్వి లేడు. తను దిండివనానికి పోకుండా విల్లుపురంలోని దిగమని చెప్పడానికి తన తండ్రి అరుణాచలుడు పంపిన దూత కాదు కదా ఆయన అనిపించింది వెంకట్రామన్కి. అప్పుడు ఆకలేసింది. మధురలో టికెట్ కొనగా ఇంకా 3 అణాలు ఉన్నాయి తన దగ్గర. అందులోంచి అర్ధణా పెట్టి 2 బేరీకాయలు కొన్నాడు. కానీ ఒక కాయలో 4వ వంతైనా తిన్నాడో లేదో ఆకలి తీరిపోయింది. నిన్నటి వరకు 3 పూటల అన్నం తిన్నాడు. దొరికినంత చిరుతిండి తిన్నాడు. అప్పుడు కానీ ఆకలి తీరేది కాదు. ఈవేళ ఇదేమిటి? కాస్తంత బేరీకాయ ముక్క తినగానే కడుపు నిండిపోయింది. తనకు చిత్రంగా తోచింది. కాసేపటికి మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా తెల్లవారకుండానే రైలు విల్లుపురం చేరింది. వెంకట్రామున్ దిగాడక్కడ. బాగా తెల్లవారిందాకా స్టేషన్లో ఉండి అప్పుడు ఊళ్ళోకి వెళ్ళాడు. 4 వీధుల మొగల్లోనూ బోర్డులు చూశాడు. ఏ బోర్డు మీద కూడా తిరువణ్ణామలైకు పోవు మార్గం అని లేదు. మాంబలం పట్టుకుపోయే మార్గం అని ఉన్నదొక వీధి మొదట. ఆ మార్గాన్ని పోయి మాంబలం పట్టు దాటి కొంత దూరం వెళ్ళాడు. తిరువణ్ణామలై వస్తుందని తెలియదు పాపం. ఎవరిని అడగడు. ఎందుచేతనో? ఇంకా భయమేనా? తన జాడ తన వాళ్ళకి తెలుస్తుందని? ఏమో మరి. బాగా పొద్దెక్కింది. తిరిగి అలిసిపోయాడు. ఆకలి వేసింది. ఒక పూట కూటింటికి వెళ్ళి భోజనం పెట్టమన్నాడు. వంట కాలేదు, మధ్యాహ్నం వరకు ఆగాలన్నారు. సరేనని అక్కడే అరుగు మీద కూర్చున్నాడు. నెమ్మదిగా సమాధిలోకి జారుకున్నాడు. ఎంతకీ కళ్ళు తెరవడు. పూట కూటింటి అయ్యరు ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. చిదిమిన పాల్గారు చిన్నారి వయసువాడు, బంగారు మేని ఛాయవాడు, గొప్ప వర్చస్సుతో విరాజిల్లుతున్నవాడు. ఎంత భక్తి, ఎంత నిష్ఠ! అయ్యర్గారు ఆశ్చర్యంతో తల మునకలయ్యారు. వంట అయింది. మధ్యాహ్నమూ అయింది.
తట్టి లేపితే గాని వెంకట్రామన్కి బాహ్య స్మృతి రాలేదు. స్మృతి వచ్చిన తరువాత ఆప్యాయంగా భోజనం పెట్టారు. వెంకట్రామన్ డబ్బులివ్వబోగా పుచ్చుకోలేదు అయ్యర్గారు. తిరువణ్ణామలై వెళ్ళడానికి ఏ రైలు ఎక్కాలో ఆయనే చెప్పాడు. వెంకట్రామన్ స్టేషన్కు వెళ్ళి తిరువణ్ణామలైకి టికెట్ కొనాలని చూస్తే డబ్బులు సరిపోలేదు. మాంబళం పట్టు వరకు కొనవచ్చు. తన దగ్గరున్న డబ్బులతో అక్కడి వరకే కొని రైలు ఎక్కి కూర్చున్నాడు. మాంబళం పట్టు స్టేషన్ వచ్చింది. దిగాడు. అక్కడి నుండి నడక ప్రారంభించాడు. తిరువణ్ణామలై చేరడానికి మొదలుపెట్టాడు. విల్లుపురంలో పొద్దుట ఎంతోసేపు నడిచాడు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నమైంది. మళ్ళీ నడక. సుకుమారుడు అయినా అలాగే 10 మైళ్ళు నడిచి చీకటి పడేసరికి అరయనినల్లూరు చేరుకున్నాడు. అరయనినల్లూరు ఒక పుణ్యక్షేత్రం. ఆ ఊళ్ళో కొండ మీద అతుల్యనాథేశ్వరుని ఆలయం ఉంది. అలిసిపోయి సోలిపోతూ ఆ కొండెక్కాడు. తీరా అంత శ్రమపడి ఎక్కి చూసేసరికి గుడి తలుపులు మూసి ఉన్నాయి. చేసేందుకేమీ లేక అక్కడే కూర్చుండిపోయాడు. కాసేపటికి పూజారి వచ్చి గుడి తలుపులు తెరిచాడు. గర్భగుడిలోకి వెళ్ళి అతుల్యనాథేశ్వరుని పూజ మొదలుపెట్టాడు. వెంకట్రామన్ కూడా అక్కడే దగ్గరలో ఉన్న ఒక మండపంలో కూర్చొని తన హృదయ కుహరంలో ఉన్న ఈశ్వరుడికి పూజ మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఒక దివ్య తేజస్సు తన పరిసరాలను సమస్తాన్ని ఆవరించినట్లు తనకి అనుభవిస్తున్నాడు. కళ్ళు తెరచి చూశాడు. ఇంకా ఆ తేజస్సు అలాగే ఉంది. అతుల్యనాథేశ్వరుని కిరణ ప్రసారమేమోనని గర్భగుడి వైపు నడవసాగాడు. నడుస్తూ ఉండగానే ఆ వెలుగు అంతర్ధానమైంది. గర్భగుడి చీకటి గొయ్యారం. ఎక్కడి నుండి వచ్చినట్లు ఆ వెలుగు? తన హృదయంలో నుంచే వచ్చిందా? ఏమో. మళ్ళీ యథాస్థానానికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ధ్యానంలో మునిగిపోయాడు. ఆ స్థితిని మనం తలుచుకుంటూ ఉన్నా సరే ఆ అనుభవంలో మనస్సు పరవశించిపోతుంది. ఇంకా ఆయన పూజ, ఆయన అనుభవాన్ని చెప్పుకోవటానికి, వినటానికి ఎదురు చూద్దాం. ఓం తత్సత్.